వనితా ప్రేక్షకులకి నమస్కారం. మనం వాణిశ్రీ గారితో ఎన్నో సినిమాల గురించి ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం. మళ్ళీ ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్కారం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లోకి మీతో. మీరు ఇన్ని సినిమాలు చూస్తున్నారు కదా ఇప్పటికి కూడాను. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ చేశాను, సపోజ్ అనుష్క, అరుంధతి కానీ అట్లాంటివి ఏవైనా చూసినప్పుడు అరే ఈ క్యారెక్టర్ నేను చేసుంటే నాకు వచ్చుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అట్లాంటి సినిమాలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా అసలు? హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్. నేను చేసిన సినిమాలు అది ఆ టైంలో నా మీద ముత్యాల జల్లు కురిసిందండి. ఇది ఇప్పటి హీరోయిన్స్ అని కాదు, ఎప్పుడైనా ఫీల్ అయిన నేను అస్సలు లేదండి. నేను ఒక్క మూగ వేషం వేయలేదు. ఆ మూగ వేషం కూడా నేను కోషిష్ అని సంజీవ్ కుమార్, ఆమె పేరు జయబాదురి చేశారు. అది నేను చేస్తున్నామంటే చక్కన్న పిలిచి మీకు బుద్ధి ఉందా లేదా, ఆ సినిమా చేస్తావు నువ్వు నాగేశ్వరరావు గారు బాగా మాట్లాడుకుంటే చెలోక్తులు విసురుకుంటే జనం చూడడానికి వస్తారు. నువ్వు బెబ్బెబ్బే అని ఆయన బెబ్బెబ్బే అంటే సినిమా కూడా బెబ్బెబ్బే ముసుకో ఎప్పుడు చేయబాగాడు సినిమాలు. ఆయన భలే అడుగుతాడండి, భలే చెప్తాడు. సో దాంతో డ్రాప్. మీరు సినిమా చేయలేదు. సినిమాల పర్వం అయిపోయిన తర్వాత రాజకీయ పర్వంలో అలా ఫ్లాష్ గా కనిపించి వెళ్ళిపోయారు మీరు. రామారావు గారు, మీరు అన్నగారు ఎంతో అభిమానించే వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు మీరు ఆ పార్టీలో జాయిన్ అవ్వకపోవడానికి కారణం ఏమన్నా ఉందా? లేకపోతే పాప 2 ఏళ్ల పిల్లండి. నేను ఫ్లైట్ లో వస్తున్నాను. రామారావు గారు ఆ రోజే మా పాప గుండు కొట్టించి బర్త్డే అయిపోయింది, 2వ సంవత్సరం పెట్టింది. నేను ఈ అభినందన సంస్థ నన్ను సన్మానిస్తున్నారు, నేను వస్తున్నాను. నమస్కారం పెట్టాను. అమ్మాయి అన్నాను, ఓ గుండు అని ఇది చేశారు. రోడ్డు మీదకి వచ్చి నేను వెళ్ళడానికి 2-3 గంటలు పట్టింది. డప్పులు, సౌండ్స్. బేగంపేట పాత ఎయిర్పోర్ట్లో రామారావు గారు ఏంటంటే పార్టీ పెట్టారు, ఆయన సీఎం అయిపోతున్నారు అని ఎవరో మామూలుగా చెప్పుకుంటారు కదా. రామారావు గారా అని అనుకున్నాను. ఏమి అసలు ఊహించారా మీరు రామారావు గారు సీఎం? అట్లాంటి కాదు, ఎందుకంటే ఆయన డైలీ పేపర్ కూడా చదివి ఉండడు, అలవాటు బాగా తెలుసు కదా మీకు. ఆయన డైలీ పేపర్ కూడా చదువు. మనం ఏదైనా చదివి ఏదన్నా విషయాలు చదివి ఎక్కడన్నా తిన్న విషయాలు ఏదైనా చెప్పినా అమెరికా వెళ్ళొచ్చానండి అనగారంటే ఆహా భలే ఉంది, చెప్పండి ఆయన వినేవాడు అంతే తప్ప ఆయన ఎప్పుడు జర్నల్స్ తిరగేయడం కానీ లేకపోతే ఏదైనా ఎవరినైనా విమర్శించడం కానీ సత్య క్వాలిటీ మ్యాన్. ఎందుకంటే అండి ఆయన ఇంట్రావర్ట్ అనుకుంటున్నాను నేను అప్పటిదాకా. సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టిన తర్వాత హి హస్ స్పోకెన్ బడుగు వర్గాల గురించి, వీటిని గురించి చాలా రూపాయికి కిలో బియ్యం అని, తర్వాత ఏమో అందరికీ న్యాయం జరగాలని, అన్ని ఫోటోలు అన్నీ పడుతుంటే రైల్లో వెళ్ళిపోతూ ఎక్కడో రోడ్డు పక్కన నిలబడి ఆ కుళాయి దగ్గర స్నానం చేసి అదేదో రథం అనేవాళ్ళు కదా, చైతన్య రథం. అట్లా వెళ్ళడం చాలా సింపుల్గా, అసలు ఏమి హడావిడి లేకుండా చాలా సింపుల్గా. ఎప్పుడైనా సీఎం అయిన తర్వాత కలిసారా ఆయన్ని? లేదండి, కలవడం జరగలేదు. ఎంజీఆర్ గారు సీఎం అయినప్పుడు కూడా నేను కలవలేదు. జయలలిత కలిసి అయినప్పుడు ఆమె మా అమ్మాయి 7 మెడల్స్ తీసుకుంది. అప్పుడు ఆ అమ్మాయి ఎవరు అని పేపర్లో ఫస్ట్ పేజ్ చేశారు. మా పేరు ఎవరు రాకూడదంట. మా అమ్మాయి నేను కష్టపడి చదివితే వాణిశ్రీ కూతురికి ఎవరో ఇచ్చారంటారు. నేను కష్టపడి చదివి నేను తెచ్చుకున్నాను, నీ పేర్లు గీర్లు ఎవరు ఇవ్వద్దని. ఆమె ఈ 7 మెడల్స్ ఇట్లా పట్టుకుని అప్పుడు రామ్మోహన్ రావు గారు గవర్నర్. అవును. అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు ఆమె చూడాలని నేను హైదరాబాద్లో ఉన్నాను. అంటే నాది సినిమా నా రాజకీయ జీవితం చెప్పమంటారా? చెప్పండి. 2 తలుపులు ఇలా తెరిచున్నాయనుకోండి, మనం ఒక్కోసారి లోపలికి వెళ్లకుండా అలా తొంగి చూస్తాం అంతే, కాలు పెట్టం దానిలో. అలాగా అలా తొంగి చూశాను. వాణిశ్రీ అన్నారు, బాగానే ఉంది. గెలిచిన తర్వాత వాణిశ్రీ లేదు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సుబ్రహ్మరెడ్డి గారు తీసుకెళ్ళి జాయిన్ చేశారు కదా. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్, మాకు ఆప్తుడు. మరి పూర్తిగా ఎందుకు అలా చూడలేకపోయిందా? కాదు, నా మనస్తత్వానికి అది సెట్ అవ్వలేదు. సెట్ అవుతుందా లేదా తెలీదు. పైగా నువ్వేదన్నా ఒక పని చేస్తున్నావు, ఒక జాబ్ చేస్తున్నావు అంటే సినిమాలో మేక్ బిలీవ్ ప్రాసెస్. నేను పోయి అక్కడ చాలా గొప్పగా ఊరేగుతాను అంటే నీకు అసలు రాజకీయం గురించి ఏం తెలుసు?
జయలలిత అంటే చదివింది, జయలలిత అంటే నా ఎంజి రామచంద్రన్ గారు తోటి వెళ్ళడం వల్ల చాలా విషయాలు ఆమెకు తెలుసు. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. ఒక మనిషిని ఇలా చూసిందంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాడని ఆవిడ తెలిసిపోతుంటుంది. అటువంటి ఆమె. మనకేమో అంత హిందీ, అంత ఇంగ్లీషు, అంత ఫ్లూయెంట్గా మాట్లాడడం రాదు. ఊరికే రబ్బర్ స్టాంప్ లాగా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. సో చూశాను వీళ్ళందరినీ, వాళ్ళకి భాష కూడా లేదు. కొంతమంది మరి మైక్ ముందుకు వచ్చి మరేమో అయితేనేమో మరేమో అప్పుడు చేసాం ఇలాగా, ఏంటి మరేమో అయితేనేమో, ఏంటి మరేమో అయితేనేమో, తర్వాత బ్రెయిన్లో గ్యాప్, కంటిన్యూషన్ ఆఫ్ థాట్ ఉండాలి కదా, రావాలి కదా. అది ప్రాబ్లం. ఎందుకంటే తెలుగులో నువ్వు తరో ఏంటి, తెలుగుదేశంలో మాట్లాడచ్చు, మన ఆంధ్రదేశం కాబట్టి. ఏమీ లేకుండా ఆమె అంతే. ఇంకా వాళ్ళని చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. బాగుంటారు చూసేదానికి. ఏదో మినిస్టరో లేకపోతే ఎమ్మెల్యేో లేకపోతే ఇంకేదో అంటారు. నువ్వు ఒక 1 అవర్ మాట్లాడాలి, తరోగా మాట్లాడాలి, తెలుగు ఎత్తుక్కోకుండా మాట్లాడాలి, మంచి సబ్జెక్ట్ మీద నీకు పరిజ్ఞానం ఉండాలి, ఇంగ్లీష్ మీద నీకు కమాండ్ ఉండాలి. ఊరికే ఇంట్లో ఎవరో ఒకరు రాసి ఇచ్చేస్తే తీసుకుని దాన్ని చదువుకుని 1-4 సార్లు ప్రాక్టీస్ చేసి విని చెప్పడానికి ఇదే సినిమా కాదు, షూటింగ్ కాదు. వాళ్ళు చిదంబరం మాట్లాడుతున్నారు, వాళ్ళు చిదంబరం గారు మాట్లాడుతుంటే మనం అట్లాగే ఉండిపోతాం. రామకృష్ణ హెగ్డే వాట్ అనే పర్సనాలిటీ, ఇందిరాగాంధీ, జయలలిత ఏం మాట్లాడతారండి వాళ్ళు మాట్లాడడం చూస్తే. నేను చెప్పాను చూడండి ఇందాక, కథలు కమామనుషులు అన్నప్పుడు లియో టాల్స్టాయ్, రాబిన్ అంటే హెరాల్డ్ రాబిన్స్, తర్వాత కొన్ని సినిమాలు మనం చేస్తున్నప్పుడు, మనం నవలలు చదువుతున్నప్పుడు ఇంత బాగా రాశారు. అసలు లియో టాల్స్టాయ్ అనేది ఆయన వార్ అండ్ పీస్ సరే, అన్నా కెర్నీనాని ఆడ మనిషి మగ పేరు పెట్టుకున్నాడా? ఎందుకంటే మనలో అది చదువుతున్నప్పుడు అన్నా కెర్నీనా యొక్క భావాల్ని యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను అర్థం చేసుకున్నప్పుడు అట్టన్నా ఏం సినిమా, ఇది కనుక సినిమా తీస్తే అసలు చేయగలరా ఎవరైనా? లాస్ట్లో చచ్చిపోతుంది. చాలా అద్భుతమైన. అట్లాగా కొన్ని విషయాలకు మనం వెళ్ళకూడదు. నేను సినిమాలో నాకు మేకప్ వేసుకుని ఒక పాత్రలో లీనమై నటించడం మాత్రమే తెలుసు. ఊరికే పేర్లు వేసుకోవడానికి డైరెక్షను కాదండి, చెప్పదేనండి. డైరెక్షన్ అని, మ్యూజిక్ నేనే, డైరెక్షన్ నేనే, డాన్స్ డైరెక్టర్, లిరిక్స్ అన్నీ ఎవరెవరిని పెట్టి వీళ్ళు చేసుకుంటారు. దానేమో పేరు కాదు. మీరు డైరెక్షన్ ఎందుకు చేయలేదు? అసలు నాకు ఇష్టం లేదండి. వాణిశ్రీ డైరెక్టర్ గా చూసే అవకాశం ప్రేక్షకులకు వస్తుంది? అసలు రాదండి. చేస్తే ఏదన్నా టీవీ ఎపిసోడ్స్ ఏదన్నా ఒకసారి చేయాలనుకున్నాను. అంటే సంఘంలో ఉండే మానవ సంబంధాల మీద ఒకరోజు అంతే. దాన్ని మళ్ళీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రబ్బర్ జాంగ్ లాగా లాగి. సినిమాకి అవకాశం లేదు, ప్రేక్షకులకి సినిమాలకు అవకాశం లేదు వాణిశ్రీని డైరెక్టర్ గా చూడడం. అసలు వద్దండి, కష్టమా? ఎంతమంది మంచి డైరెక్టర్స్ ఉన్నారండి. దెర్ ఆర్ మెనీ డైరెక్టర్స్. నాకు తెలిసిన పని నాకు తెలిసింది ఏంటంటే, నీకు తెలిసిన పని నువ్వు చేసావంటే అది చాలు. పర్ఫెక్ట్గా ఆ పని చేసుకుంటే భగవంతుడు హర్షిస్తాడు. తెలియని దాంట్లో వేలు పెట్టి పడవలో ఒక కాలు, గట్టున ఒక కాలు, ఆ తర్వాత డామ్ అని పడిపోవడాలు, మునిగిపోవడాలు. చాలా ప్రాక్టికల్. అయితే మీరు మీ జీవిత కథ, ఆత్మకథ రాసే ఉద్దేశంలో ఉన్నారు. ప్రేక్షకులకి అందించి, శ్రోతలకి, అలాగే పుస్తకాలు, సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి వాణిశ్రీ అంటే ఇంకా నాకు తెలిసి ఎన్నో 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 కోణాలు ఉన్నాయి. ఆ కోణాలు చూపెడతారా ఒక పుస్తకం రాసి? పుస్తకంగా రాస్తారండి, నిజాలు రాయాలి. నిజాలు మంచివి రాసినప్పుడు అందరూ దే విల్ యాక్సెప్ట్ ఇట్. వాళ్ళు చేసిన చెడు కానీ లేకపోతే ప్రవర్తించిన తీరు కానీ నేను విమర్శించాను, రాయాలి కదా, నిజంగా రాయాలి కదా. ఒప్పుకుంటారా? కష్టం. హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు టీవీలో వాణిశ్రీ సినిమా వస్తుందంటే నాకు విరోధులైనా శత్రువులైనా వచ్చి ముందు టీవీ ఏం చేస్తుందో చూద్దాం అని చూస్తారు కదా. ఎందుకంటే
ఎక్కడ ఆ లీనమై నటించే ఒక టాలెంట్ ఉందో డెఫినెట్గా అందరూ పరిగెట్టుకొచ్చి అక్కడ కూర్చొని చూడాల్సిందే. హూఎవర్ ఇట్ ఈస్, సీఎం భార్య అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ భార్య అవ్వచ్చు, లేకపోతే ఇంకొక భార్య అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, ఎవరైనా వాణిస్తే చూడాలి. అబ్బా అబ్బా అట్లా అనిపించుకోవాలి. నేను చేశాను 100 మూవీస్ అని చెప్పుకోవడానికి ఐ డోంట్ లైక్. చేసాం. ఎన్ని సినిమాలు చేశారు మీరు? నేను దగ్గర దగ్గర 400 మూవీస్ అండి. కన్నడ, తమిళ్, తెలుగు అన్నీ కలిపి చేశాను. ఈ సక్సెస్ అంతా నాదే, నా వల్లే అయిందని నేను అనుకోవట్లే. మిగతా వాళ్ళందరూ కథలు రాసి, డైలాగులు రాసి, వాళ్ళంతా చేసి వాళ్ళ టాలెంట్ అంతా నాలో నింపి నన్ను కెమెరా ముందుకు పంపించారు. నేను వాళ్ళు చేశారు కాబట్టి, పంపించారు కాబట్టి ఆ పాత్రని నాకు తెలిసిన రీతిలో నేను నటించాను. అది జనానికి నచ్చింది. అంతేగాని నేను చాలా గొప్ప నటీమణినండి, నేను ఇంక మీదట కూడా చేస్తానండి, నా వల్లే ఆ సినిమా ఆడిందండి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కుతానండి, ఐ డోంట్ లైక్. పద్మశ్రీ కానీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కానీ వీటన్నిటి కోసం నేను చేయలేదు. నాకు భగవంతుడు ఇచ్చిన పనిని నేను సక్రమంగా నెరవేర్చాను. నువ్వు నీ పనిని సక్రమంగా నెరవేరిస్తే నువ్వు సక్సెస్ అవుతావు అని మా అమ్మ చెప్పింది. నువ్వు ఇంత తెల్లగా ఉంటావు కదా, నన్ను ఎందుకమ్మా కొంచెం రంగు తక్కువగా కన్నావు? అయ్యా రంగు తక్కువ, నువ్వు సామన్ ఛాయ, వీడు కావాలని మాట్లాడతారు కానీ అందరూ నువ్వు సామన్ ఛాయ, తెల్లగానే ఉండేదాన్ని. ఈ ఎండలకు పోయి ఆ పాటలన్నీ పాడి ఆ బీచ్ల్లో, ఆ ఊటీలో ఎండల్లో తిరిగి నల్లగా అనిపిస్తావు కానీ ఏం కాదు అని. ఎందుకమ్మా ఇట్లా కన్నా, కొంచెం కలర్ ఉంటే ఎంత బాగుండేది. కలర్ ఉంటేనా చూడలా, కలర్ ఉండే హీరోయిన్లందరూ ఏమయ్యారు? ఐ లవ్ యూ అంటాడట, ఓ పెద్ద కారు వస్తుందట, వీడేదో తాజ్మహల్ కడతానంటాడట. ఇక ఆ తాజ్మహల్ కోసం ఆ కారులో కూర్చుంటుంది. వాడు కొన్నాళ్ళు లాంగ్ డ్రైవ్, విల్ గో ఫర్ లాంగ్ డ్రైవ్, కెన్ యూ అని అంటాడు. ఇది కూర్చుంటుంది, వెళ్తుంది. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరు ఆ కారులో వెళ్తుంటుంది. డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. మా అమ్మ చెప్పిన మాట ఇదే. మా అమ్మ చెప్పిన మాటని సక్రమంగా చేశాను. మా అమ్మ, మా అక్క, మా బావ, నాకు సహాయపడ్డ వాళ్ళందరూ కూడా సహాయపడ్డారు. కాకపోతే పెళ్ళైన తర్వాత ఏదో కొంచెం తేనె పెట్టి తీసినవాడు చెయ్యి నాక్కోకుండా ఉండడంటారు, అట్లాగే ఏదో చేశారు. వాళ్ళని బ్యాడ్ అని కూడా నేను సోమరిపోతుని చూసుకోవచ్చుగా. మరి మళ్ళీ ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు ఇంకొక ఎపిసోడ్లో వాణిశ్రీ గారితో కలుద్దాం. ఉంటాం మరి. నమస్తే.